మా గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫాలోయర్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఒక చాలా మంచి ఫెర్టిలైజర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది చాలా బాగా ఉపయోగపడే ఫెర్టిలైజర్ అనమాట మొక్కలకి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ బాగా రావాలంటే ఫ్రూట్ ప్లాంట్స్ అంటే మనకు అన్ని కూరగాయలు ఫ్రూట్స్ అన్ని ప్లాంట్స్ మనకి ఇందులోకి వస్తాయి అనమాట. అన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతనే ఫ్రూట్ వస్తుంది కాబట్టి సో ఫ్లవరింగ్ రావడానికి బేసిక్గా ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అంతేకాకుండా మనకి సాయిల్‌లో చాలా మంచి చేంజెస్‌ని తీసుకొని వచ్చి రూట్ సిస్టమ్‌ని బాగా స్ట్రాంగ్‌గా చేసి, మొక్క స్ట్రక్చర్‌ని బాగా స్ట్రాంగ్‌గా చేసే మంచి ఫెర్టిలైజర్ అనమాట ఇది. ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. చాలా బాగా ఉపయోగపడే ఫెర్టిలైజర్ అనమాట. ఇది మన ఆన్‌లైన్ స్టోర్‌లోకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దాన్ని పరిచయం చేయడానికి దీని గురించి టాపిక్ మీద నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్. నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయంటే సబ్స్క్రైబ్ చేసి దయచేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా బాగుంటుంది అంటారు అందరూ. సో మీరు కూడా చూసి నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అన్నది మీకు పెద్ద ఖర్చుతో ఏమో పని ఉండదు, బట్ మాకు చాలా ఉపయోగపడి సబ్స్క్రైబర్స్. సో మాకంతా చాలా వాల్యుబుల్ మీరందరూ కూడా. సో ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి ఇది. సో ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి, ప్యూర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. అదే మనకి బోన్ మీల్ పౌడర్ అండి. ఈ బోన్ మీల్ పౌడర్ సో ఇది మన స్టోర్లో ఒక 1 kg, హాఫ్ కేజీ, 5 kg 3 ప్యాకింగ్స్లో అందుబాటులోకి వచ్చిందండి. సో ఇది హాఫ్ కేజీ ప్యాకింగ్, అలాగే ఇదేమో 5 kg ప్యాకింగ్ అండి. సో 3 ప్యాకింగ్స్లోనూ అందుబాటులో తీసుకుని వచ్చామన్నమాట. రేట్స్ కూడా మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ, మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు. సో ఈ బోన్ మీల్ పౌడర్ అంటే ఏంటి అసలు బేసిక్గా? సో బోన్ మీల్ పౌడర్ అంటే ఏంటంటే మనం ఏదైతే హ్యూమన్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో యానిమల్ మీట్స్ అవన్నీ కూడా, సో ఆ మీట్స్ కన్జ్యూమ్ చేయగా మిగిలిన బోన్స్ నుంచి ప్రాసెస్ చేసి దాన్ని పల్వరైజింగ్ చేసి, అంటే హై టెంపరేచర్స్లో దాన్ని స్టీమ్లో దాన్ని మొత్తం ప్రాసెసింగ్ చేస్తారు. పల్వరైజింగ్ అంత అవుతుంది. దీంట్లో ఉండే ఏ విధమైన ప్యాథోజన్స్ లేకుండా హై టెంపరేచర్స్లో స్టీమింగ్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న బ్యాక్టీరియా ప్యాథోజన్స్ అన్నీ కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట. పెర్ఫెక్ట్గా పల్వరైజింగ్ చేసిన, ప్రాసెస్ చేసి స్టీమ్డ్ చేసిన బోన్ మీల్ ఏదైతే ఉంటుందో మీకు స్మెల్ రాదనమాట. ప్లస్ ప్రాసెసింగ్ చాలా బాగా జరిగింది. బోన్ మీల్ ఏదైతే ఉందో అది మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది చాలా. సో ఈ బోన్ మీల్ ఉపయోగం ఏంటి? బోన్ మీల్లో బేసిక్ ఏంటంటే మనకి ఉండేది ఎక్కువ ఫాస్ఫరస్ అండి. నైట్రోజన్ వచ్చి అప్రాక్సిమేట్గా 3% ఉంటుంది, వేరే ఫాస్ఫరస్ వచ్చి ఇందులో 15% ఉంటుందండి. పొటాషియం అంటే చాలా మైన్యూట్గా ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉండదు, బట్ మిగిలిన ట్రేస్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి ఇందులో బోన్ మీల్లో. ప్లస్ కాల్షియం చాలా రిచ్గా ఉంటుందండి ఇందులో. 22% కాల్షియమే ఉంటుంది ఇందులో కూడా. మొక్కలు బాగా గ్రోత్ అవ్వాలంటే కాల్షియము అలాగే మనకి ఫాస్ఫరస్, ఈ రెండు కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. వీటి వల్ల ఏమవుతుందంటే మొక్కలకి స్టెమ్స్ ఏవైతే ఉంటాయో కాడలు, దాని బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి హెల్తీగా గ్రోత్ అవుతుంది, ప్లాంట్ కూడా హెల్తీగా గ్రోత్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ప్లాంట్కి ఇన్ఫెక్షన్స్ వచ్చే రెసిస్టెన్స్ పవర్ అన్నది పెరుగుతుంది అనమాట ప్లాంట్స్కి. సో ఎక్కువ మనకి ఈ గ్రోత్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా మంచి ఫ్లవర్ బడ్స్ రావటము, ఎక్కువ ఫ్లవరింగ్ రావటము ఇవన్నీ జరుగుతుంది అనమాట ఈ బోన్ మీల్ పౌడర్ వాడితే. సో బోన్ మీల్ పౌడర్ని ఒక ప్యాకెట్ కట్ చేసి చూద్దామండి, ఎలా ఉందో చూద్దాం మనం బోన్ మీల్ పౌడర్ అసలు. ఇది గ్రాన్యూల్ ఫామ్లో వస్తుందండి, పౌడర్ అండ్ గ్రాన్యూల్ ఫామ్లో. దీన్ని మనం డైరెక్ట్గా ఇన్హేల్ చేయకూడదు. సో ఇది వేసుకున్నప్పుడు కొంచెం మాస్క్ లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే గ్లౌజెస్ కూడా వాడుకుంటే బాగుంటుంది మీకు. సో కొంతమందికి ఏదైనా ఎలర్జిక్ ఉండొచ్చు కదా, సో అందుకని ఏంటంటే ఆ ప్రొటెక్షన్ తీసుకోవాలి బేసిక్గా దీనికి. నెక్స్ట్ ఇది వాడాలంటే మీరు ముందు ఫస్ట్ మీ సాయిల్ని ఒక టెస్ట్ చేసుకోవాలి, సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. పీహెచ్ లెవెల్ ఎంత ఉన్నది, మన సాయిల్ పీహెచ్ లెవెల్ ఎసిడిక్లో ఉందా, ఆల్కలిన్లో ఉందా. సో బిలో 7 ఉంటేనే మనం ఈ బోన్ మీల్ పౌడర్ అనేది వాడాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో అబోవ్ 7 వాడితే మీకు బోన్ మీల్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదన్నమాట. సో లోయర్ వాల్యూస్లో ఉంటే మీకు సపోజ్ 3, 4, 5 అట్లా వచ్చిందనుకోండి, ఇది వాడారంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందన్నమాట. నార్మల్గా మొక్కలన్నీ మనకి 4.5 నుంచి 6.5 వరకు బాగా పెరుగుతాయని మనకు తెలుసు కదా. సో ఎసిడిక్ ఉన్న సాయిల్స్ని మనం ఆల్కలీన్లోకి తీసుకురావాలనుకుంటే అప్పుడు ఇది మనం వాడితే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. సో సాయిల్ pH టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో ఆ సింపుల్ pH టెస్ట్ ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించాను. మనం వెనిగర్తోనూ బేకింగ్ సోడాతోని ఎలా వాడాలన్నది బేకింగ్ సోడా వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో సింపుల్ టెస్ట్ చేస్తున్నట్టు దానికి మీటర్లు కూడా దొరుకుతాయి మనకి, సాయిల్ pH మీటర్లు. కావాలంటే అది కూడా తెప్పించుకోవచ్చు, లేదా సింపుల్గా మీరు ఇంట్లోనే వెనిగర్తోనూ మన బేకింగ్ సోడా కాంబినేషన్స్లో మీరు వాడుకుని టెస్ట్ చేసేసుకోవచ్చు మన సాయిల్ని మనం, అది ఎసిడిక్ ఉందా ఆల్కలీన్ ఉన్నదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇందులో ఉన్న కాల్షియం ఏదైతే ఉంటుందో ఆ కాల్షియం వల్ల మొక్కలు చాలా స్ట్రాంగ్ స్ట్రక్చర్ని తీసుకుంటాయి అనమాట. మనం కూడా అంతే కదండి, మన కాల్షియం ఉంటేనే మన బోన్ సైజ్ స్ట్రాంగ్గా ఉంటాయి, మన మనిషిని స్ట్రాంగ్గా ఉంటాడు,
మోకాళ్ళ నొప్పులు రాకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాము. సో అలాగే మొక్కలు కూడా సిమిలర్గా కాల్షియం అన్నది ఇంపార్టెంట్. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటంటే ఎగ్‌షెల్ పౌడర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది లేనప్పుడు ఎగ్‌షెల్ పౌడర్‌ని ఇచ్చుకుని మనం దానివల్ల కూడా మనం మొక్కలకి హెల్త్‌ని అందించవచ్చు అనమాట. సో ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే మనకి ఫాస్ఫరస్ ఉంటుంది. ఫాస్ఫరస్ వచ్చి నియర్లీ 15% వరకు ఉంటుంది. సో ఫాస్ఫరస్ ఏదైతే ఉందో అది మనకి ప్లాంట్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చరు, తర్వాత ఇది ఎప్పుడైతే మనం మట్టిలో కలుపుతామో మట్టిలో ఉండి ఇంకా వేరే అదర్ ఆర్గానిక్ మ్యాటర్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని రూట్స్‌కి అందనివ్వకుండా ఉంటాయన్నమాట. సో డిజాల్వ్ అవ్వకుండా, డికంపోజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట అవన్నీ కూడా. సో బాండింగ్ మాలిక్యూల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో వాటన్నిటిని ఇది వేయగానే ఏం చేస్తుందంటే అవన్నిటిని కూడా మొత్తం డిజాల్వ్ చేసేసి మన రూట్ సిస్టమ్‌కి అందేటట్టుగా ఫాస్ఫరస్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో రూట్ సిస్టమ్ ఎప్పుడైతే మనకు అన్ని న్యూట్రియంట్స్ బాగా అందుతున్నాయో మొక్క అన్నది హెల్తీగా పెరుగుతుంది. ఈ ఫాస్ఫరస్ వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే సో ప్లాంట్ సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, సెల్ అంటే ఏంటి, ప్లాంట్ మొత్తం కూడా మనకి స్టెమ్స్ కానీ, లీవ్స్ కానీ అన్నీ కూడా సెల్స్ ద్వారా కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి. సిమిలర్ మన బాడీ కూడానే. సో సెల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది మొత్తం అంతా కూడా. ఆ సెల్ కన్స్ట్రక్షన్ అన్నది ఈ ఫాస్ఫరస్ ఇచ్చినప్పుడు చాలా బాగా ఇంప్రూవైజ్ అవుతుంది. సో ప్లాంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటుందో మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా మొక్కలకి తట్టుకునే శక్తి దానికి వస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా పెద్దగా కేర్ చేయదనమాట. కేర్‌లెస్‌గా ఉంటుంది. సో ఆ విధంగా మొక్క హెల్తీగా గ్రోత్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మనం ఇస్తామో ఇచ్చిన తర్వాత ఒక 15 రోజుల నుంచి దీని ఎఫెక్ట్ అన్నది స్టార్ట్ అవుతుందండి. ఇది 4 మంత్స్ వరకు దీన్ని డిజాల్వ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ అంటారు. సో ఈ స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ ఏంటంటే మనకి 4 మంత్స్ వరకు మనం మొక్కకి మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదనమాట. ఒక మొక్క ప్లాంట్ చేసేటప్పుడు అంటే మొక్క మనం పెట్టేటప్పుడే ఆ గుంత ఏదైతే తవ్వుతామో మొక్క పెట్టుకోవడానికి సీడ్లింగ్ తయారు చేసుకుని మనం మొక్క పెడతాం కదా. టమాటా కానీ, వంకాయలు కానీ లేదా గులాబీలు కానీ పెట్టేటప్పుడు ఏంటంటే కింద సైడ్ ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ అంతా మనం దీని బోల్ మీల్ని కింద గుంతలో జల్లేసేయాలి. ఇట్లా జల్లేసేసి మొక్కను దాంట్లో పెట్టేసి అప్పుడు మీరు మామూలుగా మట్టి కప్పేసి మనం వేస్తే ఏమవుతుందంటే సో అది ఈజీగా రూట్ సిస్టమ్కి తొందరగా అందుతుందనమాట. మనం పైన టాప్ సాయిల్లో ఇప్పుడు జల్లిన తర్వాత అది కిందకెళ్ళి దిగి దానికి అందటానికి అట్లీస్ట్ ఒక 2 మంత్స్ వరకు మినిమం టైం పడుతుంది. 15 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అందడం మొదలవగానే మొక్కల్లో బ్లూమింగ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది మనకి. బట్ ఇది కంటిన్యూగా మనకి ఒక 4 మంత్స్ దీన్ని ఫీడింగ్ అన్నది జరుగుతూనే ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇది వన్ టైం మీరు ఇచ్చుకుంటే మళ్ళీ అగైన్ 4 మంత్స్ వరకు దీని అవసరం మనకు ఉండదన్నమాట. సో అంత బాగా పనిచేసే ఈ ఫెర్టిలైజర్ అండి ఈ బోన్ మీల్ అన్న ఫెర్టిలైజర్. ఇది ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. సో మన గార్డెన్లో మన మొక్కలన్నిటికీ వాడుకోవచ్చు ఇది. సో దీని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ని మొక్కలు కన్వర్ట్ చేసుకుని మొక్కలు హెల్తీగా పెరగడానికి మొక్కలు బాగుంటుందన్నమాట చాలా. సో బోన్ మీల్ ఎలా ఇవ్వాలంటే మనం డైరెక్ట్గా సాయిల్ పైన జల్లేసేయచ్చండి. ఒక స్పూన్ ఇట్లా జల్లేసేసి దానిపైన సాయిల్ని కొంచెం ఇట్లా కదిపేసేసి నీళ్ళు ఇస్తే చాలండి. సో డైలీ వాటర్ ఇచ్చడంలో అది డైల్యూట్ అవ్వకుంటూ మన సాయిల్లో దిగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మొక్కకే అందుతూ ఉంటుందన్నమాట. దీన్ని ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చండి. దీన్ని ఏం చేయాలంటే మనం వాటర్లో వేసేసి సో వాటర్ని కలుపుతూ మనం ఉంచేస్తే ఒక 24 అవర్స్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది బాగా మొత్తం కంప్లీట్గా. డిజాల్వ్ అయిన తర్వాత ఆ వాటర్ని కూడా మనం పోసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. అలాగే కంపోస్ట్ చేసేటప్పుడు కూడా దీన్ని ఒక స్పూన్ మనం యాడ్ చేసుకోవచ్చు. కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం అనుకోండి. సో ఏరేటర్ పెట్టి తయారు చేసుకుంటున్నప్పుడు ఇది కూడా ఒక స్పూన్ ఇచ్చేస్తే ఏంటంటే దాంట్లోనే ఈ ఫాస్ఫరస్ అన్నది కూడా మిక్స్ అయ్యి మనకి మొక్కలకి చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. సో అట్లా కూడా మనం దీన్ని ఇచ్చుకోవచ్చు. ఆ కంపోస్ట్ అన్నది మనం స్ప్రే కూడా చేస్తాం కాబట్టి ఎప్పుడైతే దీన్ని వాటర్లో మనం డిజాల్వ్ చేస్తామో అలాగా 2 days 72 అవర్స్ మన కంపోస్ట్ ప్రాసెసింగ్ అయినప్పుడు చాలా మంచి ఫెర్టిలైజర్ కింద రెడీ అవుతుంది. ఇది స్ప్రే చేసినప్పుడు కంపోస్ట్ ఎప్పుడైతే స్ప్రే చేస్తామో మొక్కలకి ఫాస్ఫరస్ కూడా ఫుల్గా సడన్గా బాగా అందుతుంది అనమాట. మొక్కలన్నింటి ఆకులన్నీ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఇది ఎప్పుడైతే మనం ఇవ్వడం మొదలవుతుందో మొక్కల్లో ఫోటోసింథసిస్ ప్రక్రియ అంటే మనకి కిరణజన్యు సంయోగ క్రియ అంటాం కదా. సో ఆ ఫోటోసింథసిస్ అన్నది బాగా జరుగుతుందన్నమాట మొక్కల్లో. జరిగి ఆ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మొక్కకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ని ఈజీగా తీసుకుంటుంది. మొక్క గ్రోత్ బాగుంటుందండి. చాలా బాగా గ్రోత్ అవుతుంది. మంచి ఫ్రూట్స్, మంచి ఫ్లవరింగ్ వస్తుందన్నమాట. గులాబీలకి ఇది ఇచ్చారనుకోండి, గులాబీలు ఫుల్గా పూస్తాయి మీకు. సో దీన్ని ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలన్నది ఒకసారి చూసేద్దాం అది కూడా మనం. సో ఈ బోన్ మీల్ పౌడర్ ఏదైతే ఉందో మనకి ఈ విధంగా ఉంటుందండి. దీన్ని మనం ఒక స్పూన్ అట్లా ఇచ్చుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ పైప్ ఏదంతా కూడా కొంచెం మనం ఇట్లా చౌకుని దీంట్లో మనం ఇది వేసేద్దాం. దీంట్లో ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక స్పూన్ తీసుకుని పల్చగా ఇట్లాగ జల్లేసేయాలి. కొంచెం ఏదైనా ఉంటే మైనర్ స్మెల్ ఉండొచ్చు అండి లైట్గా. సో దాన్ని ఏం చేయాలంటే మనం ఇట్లాగా కప్పేసుకోవాలి మళ్ళీ అగైన్. సో ఇట్లా కప్పేస్తే సరిపోతుంది. దీన్ని మనం వాటరింగ్ ఇచ్చుకుంటే చాలు. గులాబీ మొక్కలకి ఇట్లా చుట్టూ తవ్వుకోవాలండి. చుట్టూ తవ్వుకుని మనం ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. సో వేళ్ళు అనేవి ఎప్పుడు కూడా దూరం స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి మనం మొక్క మొదల్లో కన్నా చుట్టూ తవ్విస్తేనే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనకి ఏదైనా కానీ.
సో దీనికి మనం ఒక స్పూన్ జల్లేద్దామండి, ఇలాగా మొత్తం ఆల్ అరౌండ్ జల్లేస్తాను నేను. ఇట్లా కొంచెం కొంచెం లోపలికి జల్లితే బాగుంటుంది. దానిపైన మనం ఇలా పైన కప్పేసామనుకోండి, ఈ విధంగా మనం ఇచ్చుకుంటే ఏంటంటే ఇది మనకి 15 రోజుల్లోనే మొక్క అన్నది తేడా కనపడుతుంది, గులాబీ అన్నది. సో ఈ బోన్ మీల్ అన్నది ఈ విధంగా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, మన ఫ్రూటింగ్ ప్లాంట్స్కి, ఈవెన్ మీరు క్రోటన్స్ మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకి మొక్క స్ట్రాంగ్గా పెరుగుతుంది అనమాట బేసిక్గా. సో అందుకని మొక్క హెల్తీగా ఉంటుంది. మీకు క్రోటన్స్ మొక్కకి ఎక్కువ కూడా, దీనికి పాస్పోన్ ఇచ్చుకుంటే ఎక్కువ. సో ఈ విధంగా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి ఈ బోన్ మీల్ అన్నది. సో ఇది నాన్ వెజిటేరియన్. సో మీకు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఈ ఆన్లైన్ ఆర్డరింగ్ అన్నది చాలామంది ఇప్పటికి కూడా మాకు చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను మా గాంధీస్ గార్డెన్ ఛానల్ నుంచి మీ అందరికీ భరోసా ఏంటంటే, మీరు పే చేసిన ప్రతి పైసాకి మీకు రెస్పాన్సిబుల్గా మేము మీకు ప్రోడక్ట్ అందే వరకు మా బాధ్యతేనండి. ఎప్పుడైనా ఒకవేళ మీ ప్రోడక్ట్ చేరడంలో ఫెయిల్యూర్ అయినా, లేకపోతే మీకు వచ్చిన ప్రోడక్ట్ ఏదైనా బాగోకపోయినా కూడా వీ ఆల్వేస్ రిప్లేస్ ది ప్రోడక్ట్ అండి, ఏం ప్రాబ్లం లేదు మీకు. అలాగే ఎప్పుడైనా మా దగ్గర నుంచి మీరు రిప్లై రాకపోతే కూడా యూ నథింగ్ టు వరీ అండి. ఒకసారి మేము సమయాభావంలో ఒకసారి రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ డెఫినెట్గా మ్యాక్సిమం ఒక 6 అవర్స్ లోపల మీకు రిప్లై రావడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. సో ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కాల్స్ వల్ల కానీ, మెసేజెస్ వల్ల కానీ ఒకసారి మీ మెసేజ్ రిప్లై రావడం లేట్ అవ్వచ్చు, లేదా మీ ఫోన్ కాల్ అటెండ్ అవ్వడం కుదరకపోవచ్చు. డెఫినెట్గా మీ ఎవరైనా మాకు కాల్ చేస్తే తప్పకుండా మీకు కాల్ బ్యాక్ వస్తుందండి 100%. అలాగే మెసేజెస్ కూడా ప్రతిదానికి మీకు రిప్లై వస్తుంది. సో నథింగ్ టు వరీ అండి. ఒకసారి మీరు మనీ పే చేస్తే యు ఆర్ ఎష్యూర్డ్ అండి, రెస్ట్ ఈజ్ ఎష్యూర్డ్. 100% మీ ప్రోడక్ట్కి మాది గ్యారంటీ. సో బయట వాళ్ళలాగా, వేరే వాళ్ళలాగా డబ్బులు తీసుకుని మీ వెళ్ళిపోయే పద్ధతి కాదండి మాది బేసిక్గా. సో చాలామంది మార్కెట్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా భయం అన్నది ఉంటుంది. సో ఆ భయం అన్నది మీకు అవసరం లేదండి. గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఛానల్లో మాకు ఫిక్స్డ్ స్టోర్ ఉంది సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. సో ఎనీ టైం ఎవరైనా సరే వచ్చి అక్కడ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి ఎవరికి కూడా. సో స్టాండ్లు అనేవి చాలా బాగా పాపులర్ అయినాయండి. హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్టాండ్స్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి. చాలా థ్యాంక్స్ అండి. ఆల్రెడీ డెలివరీస్ కూడా స్టార్ట్ అయినాయి. చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు స్టాండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీన్ని ఆర్డర్లు ఇవ్వడానికి కూడా మన దగ్గర ఆన్లైన్ ఆర్డర్ GandhisGardenToKitchen.com వెబ్సైట్ ఉంది, ఈకామర్స్ వెబ్సైట్. అందులోనే మీరు డైరెక్ట్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అన్నీ సెలెక్ట్ చేసుకుని మీరు అడ్రస్ ఇచ్చిన తర్వాత మీకు షిప్పింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా సరే మన డెలివరీస్ ఉంటాయండి. చాలామంది ఆ మెసేజ్ కూడా అడుగుతున్నారు, మాకు వస్తాయా రావా, మైసూర్ నుంచి అడుగుతున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి, జైపూర్ నుంచి, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ నుంచి. సో మాకు డెలివరీ ఉంటుందా, హోమ్ డెలివరీ ఎవ్రీవేర్ అండి. ప్యాన్ ఇండియా ఎక్కడికైనా సరే మన డెలివరీస్ ఆర్ అవైలబుల్. సో ఎవరైనా సరే ఈ నిరభ్యంతరంగా ఏ భయం లేకుండా మన గాంధీస్ గార్డెన్ కిచెన్ ఛానల్లో మీరు పేమెంట్ చేయొచ్చు. సో చేసిన ప్రతి పైసాకి మీ ప్రోడక్ట్ అనేది 100% మీకు రీచ్ అవుతుందండి, ఏం ప్రాబ్లం లేకుండా. మనకి వాట్సాప్ క్యాటలాగ్ కూడా ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో మీకు 2 లింకులు ఇస్తాను. సో మీకు ఈజీగా అందులోంచి కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు వాట్సాప్ క్యాటలాగ్లో కూడా. ఒకటి మా విన్నపం ఏంటంటే, మీరు వాట్సాప్లో మీకు కావాల్సిన ఐటమ్లు పెడుతున్నారు, పెట్టిన తర్వాత అడ్రస్ అని మళ్ళీ మేము అడగాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీ అడ్రస్ విత్ పిన్ కోడ్ మీరు పెట్టేస్తే మీ ఇమీడియట్గా షిప్పింగ్ ఎంత అవుతుందో చెప్పేస్తాము. సో ప్రాసెస్ విల్ బీ స్పీడప్. కొంచెం అది మీరు మీ ఏపీ నుంచి మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ కావాలి అని రియల్గా కావాలనుకుంటే మీరు మెసేజ్ పెట్టండి, వెంటనే అడ్రస్ కూడా పెట్టేయండి. సో దట్ మాకు ఇమీడియట్గా షిప్పింగ్ చెప్పేస్తాం. మళ్ళీ మీరు అడ్రస్ పెట్టండి అని ఒకసారి, మళ్ళీ అడ్రస్ పెట్టాక ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇట్లా డబల్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సో ఈ బోన్ మీల్ పౌడర్ అనేది చాలా ఉపయోగపడే మొక్కలకి మంచి ఫెర్టిలైజర్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. నమస్తే, థ్యాంక్ యూ అండి.